గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన, ప్రభువా, నీ పరిశుద్ధాత్మ చేత మరి ఆరాధనలో కానీ మరి పాటలలో కానీ అదేవిధంగా ప్రభు వాక్యంలో కానీ ప్రభు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, కొండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినాము, మృతులను మరిలేపినాము. వ్యాధులను తొలగించినాము, మృతులను మరిలేపినాము. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, నీ కృప చేత ప్రభువా, నీ జ్ఞాన చేత నడిపిస్తుంది. నీ వేల కోట్ల వందనాలు. అదేవిధంగా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ, మాలో ఉండి మమ్మల్ని నడిపించండి. నీ వాక్య జ్ఞానం చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, నా కొరకు కూడా మీరు ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొత్త కొత్త విషయాలు, మరి కొత్త కొత్త వాక్యాలు, కొత్త రకమైన అపోస్తులైన బోధనే మీకు అందిస్తాను, పాత బోధనే అందిస్తాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటే సమయాన్ని ప్రకారంగా మరి ఒక కుంటివాని జీవితం ఎలా మారిందంటే, మరి శిష్యుల ద్వారా ఎలా స్వస్థపడ్డారు అనేది మనం తెలుసుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. ఇక్కడ చూస్తే పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం. పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా ఏమైందట? పగలు అంటే ఇంచుమించు మధ్యాహ్నం లేదు, పగలు ఏం చేస్తుందంటే వాళ్ళు పగలు ఇంచుమించు 3 గంటలు అంటే ప్రార్థన కాలం అంటే ప్రార్థన సమయంలో పేతురు యోహాను గారు అక్కడ
మరి దేవాలయానికి ఎక్కి వెళుచూ ఉన్నారు. అంటే మెట్ల మీదకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమైందంటే, పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళువారందరినీ భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమనే దేవాలయపు ద్వారం నొద్ద ఉంచి వచ్చింది. అక్కడ ఏమైందంటే, పేతురు యోహాన్ గారు దేవాలయంలోకి ఎక్కి వెళుచున్నప్పుడు పుట్టింది మొదలుకొని ఒక కుంటివాడు, ఆ కుంటివాడిని కొంతమంది ఏం చేస్తారంటే, నడవలేడు కాబట్టి ఆ కుంటివాడిని మరి ఎత్తుకొని తీసుకొచ్చి శృంగారం అనే దేవాలయం, అంటే ఆ దేవాలయం ద్వారం దగ్గర ఆ కుంటివాడిని కూర్చోబెట్టినప్పుడు ఆ కుంటివాడు ఏం చేస్తుందంటే, ఆ కుంటివాడు భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. అంటే ఏ పని చేయలేడు కాబట్టి ఆ భిక్షం అడుక్కుంటూ ఉన్నప్పుడు, ఆ భిక్షం అడుక్కున్నప్పుడు వీరు చూస్తూ ఉన్నారు. అంటే ఆ మనిషిని ఎందుకు ఎత్తుకొని తీసుకొస్తున్నారు, ఎందుకు అక్కడ కూర్చోబెడుతున్నారు అని చూస్తే, కుంటివాడు అంటే ఆడు కుంటివాడు కాబట్టి వాడు నడవలేడు కాబట్టి వాడు భిక్షం అడుక్కుంటుండని చూస్తూ ఉన్నారు. మరి చూసినప్పుడు ఏమైందంటే, వాడు ఏం చేస్తుండట, భిక్షం అడుక్కుంటుండట ప్రతి దినము. ఎప్పుడంట, రోజు ప్రతిదినం అదే పని చేస్తూ ఉన్నారట. ప్రతిదినము వాడు అడుక్కుంటూ ఉన్నారట. ఆ మనుషులు రావడం, ఆ మనుషులు వచ్చి ఆ కుంటివాడిని ఎత్తుకొని తీసుకెళ్ళి అక్కడ దేవాలయం దగ్గర వాడిని కూర్చోబెట్టడం, వాడు భిక్షం అడుక్కోవడం, ఇది జరుగుతూ వచ్చిందట. మరి ఏం చేశారు వీళ్ళిద్దరంటే, ఇక పేతురు యోహాను దేవాలయంలోనికి ప్రవేశింపక బోవుచున్నప్పుడు వాడు చూచి భిక్షమడగగా, పేతురు యోహాను ఏం చేస్తున్నారంటే, దేవాలయంలోకి వెళ్ళబోయే ముందు ప్రవేశం అంటే లోపలికి వెళ్ళబోయే ముందు వాడు చూచి, అంటే భిక్షగాడు చూచి భిక్షం అడుగుతూ ఉన్నాడట. మరి అయ్యా మీ దగ్గర ఏమన్నా ఉందా అయ్యా అని ప్రతి ఒక్కరిని భిక్షం అనేది అడుగుతూ ఉన్నాడట, అడుక్కుంటా ఉన్నాడు. మీ దగ్గర ఏమైనా దొరుకుతుందా అని అడిగినప్పుడు ఏమైందంటే, ఇక్కడ పేతురు యోహాను వారి తేరి చూచి మా తట్టు చూడుమని. వీరేం చేశారు, వెళ్ళేవాళ్ళు వెళ్ళక అక్కడ ఆగి, పేతురు యోహాను మా తట్టు చూడు, తేరి చూసి ఇట్లా ఆగిపోయి మా తట్టి చూడు అని ఆ భిక్షగాడికి అన్నప్పుడు, ఆ భిక్షగాడు ఏం చేసినట్టే పేతురు యోహాను సైడు ఆశగా చూస్తూ ఉన్నాడు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునా అని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచి. హల్లెలూయా. అంటే వాడు ఎలా చూస్తుందంటే, వీరి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని ఆశతో మరి లక్ష్య పెట్టి చూస్తూ ఉన్నాడు. అంటే ఏమన్నా దొరుకుతుందేమని ఇస్తారేమో అని ఆశతో వాడు భిక్షగాడు చూస్తూ ఉన్నాడు, లక్ష్యం ఉంచాడు. అంటే వీరు నా కోసం ఆగారు కాబట్టి ఇంకేదైనా ఇస్తారేమో పెద్దదని ఆశతో ఉన్నాడు. అంటే అక్కడ లక్ష్యం ఉంచాడు. అంతటా పేతురు వెంటనే, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చేదను. వెండి బంగారంలో లేవంటున్నాడు, నా దగ్గర కలిగింది ఉన్నదని అంటున్నాడు. మరి ఇంకా ఆశపడతా ఉన్నాడు. అంటే ఇంకేదో ఇవ్వబోతున్నాడు, మంచిది గొప్పది ఇవ్వబోతున్నాడు అని ఆశతో, వెండి బంగారం కాకపోయినా ఇంకా ఏదో ఇవ్వబోతున్నాడని ఆశతో ఆ కుంటివాడు ఏం చేస్తున్నాడంటే, భిక్షగాడికి అన్నప్పుడు ఆ భిక్షగాడు ఆయన తట్టు తిరిగి చూస్తూ ఉన్నాడు ఏమైనా దొరుకుతుందా అని. అప్పుడు ఏమైందంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడుమని చెప్పాను. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీలమండములను బలం పొందాను. ఏం చేశాడు, వెంటనే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీవు నడువు అని వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. మరి లేవనెత్తినప్పుడు
వెంటనే వాని పాదములు అంటే చీలమండలం నుంచి బలం పొందుకొని వాడు నిల్చున్నాడట. బలం పొందుకొని వాడు దిగ్గున లేచిన అంటే అప్పుడే అద్భుతం జరిగింది. హల్లెలూయా. అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే కార్యాలు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు ఇలా ఉంటాయి. అంటే ఏ సమయంలో నువ్వు ప్రార్థన చేయాలి, ఏ సమయంలో చేయకూడదు. మరి దేవుడు సమయానుసారంగా మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. అంటే వీళ్ళు 3 గంటల సమయంలో చేశారు. అదేవిధంగా చూస్తే ఏమన్నాడంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుమనగానే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడు. అంటే దిగ్గున లేచాడు, కుడి చేయి పట్టుకొని లే అని చెప్పాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లే అనగానే వాడు దిగ్గున లేచాడు. లేచినప్పుడు ఆ బలం అంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. వాడు ఏం చేశాడు? గంతులు వేయచ్చు దేవుణ్ణి స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. ఏం చేశాడు? ఎక్కడైతే దేవాలయం దగ్గర కూర్చున్నవాడు ఇప్పుడు నడుచుకుంటూ గంతులు వేయిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడట. హల్లెలూయా. అంటే ఆ మనిషి కాళ్ళు లేవని ఎప్పుడైతే ఆ నమ్మకం కోల్పోయాడో, విశ్వాసం, తర్వాత ఆ కాళ్ళు నడవడం వల్ల దేవుని మీద విశ్వాసం ద్వారా, ఆ విశ్వాసాన్ని బట్టి ఆ మనిషి దేవుని యొక్క శక్తి ద్వారా, అంటే దేవుని యొక్క మాట ద్వారా మరి అక్కడ లేవడము, గంతులు వేయడం, దేవుని స్తుతించడం. ఎట్లా అయితే ప్రతి మనిషి అనుకుంటూ ఉంటున్న జీవితము ఇక ముగిసింది, నేను ఇక ఎదగలేను, నేను మరి అభివృద్ధి పొందలేను అనే దానికి అర్థం. అంటే కుంటివాడి లెక్క మన జీవితము అభివృద్ధి పొందలేక మరి అక్కడనే ఉన్నట్టుగా మనము ఆలోచించుకోవద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. ఎందుకంటే మీరు చేసే పనులు మీరు చేయండి. అంటే దేవుడి మీద నమ్మకం ఉంచుకొని మనం చేసే పని మనం చేస్తే దేవుడు కంపల్సరీ మన జీవితాన్ని దేవుడే మరి బాగుపరుస్తాడు. ఇక్కడ కుంటివాడి జీవితమే మనకు ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారము అనే దేవాలయముకు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చున్నవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. హల్లెలూయా. అక్కడ ఏమైందంటే దేవాలయం దగ్గర అంటే ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించడానికి వచ్చేవారు ఏమనుకున్నారంటే, వీడు అక్కడ ఈ కుంటివాడు, వీడు అక్కడ బిచ్చం అడుక్కునేవాడు, వీడు దేవాలయంలోకి రావడం ఏంది, వీడు నడవడం ఏందని అక్కడున్న ప్రజలు, అంటే అక్కడున్న విశ్వాసులు ఏమైందంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అంటే విస్మయంతో ఆశ్చర్యపోతున్నారు. అంటే దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. అంటే విస్మయం అయ్యారు, మరి పరవశులయ్యారు, అంటే సంతోషపడతా ఉన్నారు. వాడు పేతురును యోహాన్ని పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మండపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చింది. వారి దగ్గరికి జనాలందరూ ఆ కుంటివాడు సైడ్ తిరిగి చూసినప్పుడు, వాడు భయపడుతున్నప్పుడు మరి పేతురు యోహాన్ని పట్టుకొని ఉన్నాడు మన కుంటివాడు. అంటే భయంతో, అంటే మరి ఏమంటారో అని పేతురు యోహాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు ప్రజలందరూ ఏం చేశారంటే సొలొమోను మండపం దగ్గరకు వచ్చేసారట. ఈ కుంటివాడేమి, నడవడమేమి, ఇదంతా విచిత్రంగా, ఆశ్చర్యంగా, విస్మయంగా ఉంది ఏందని వారు అనుకుంటూ ఉన్నారు. మరి
పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనను, ఇజ్రాయిల్లారా, మీరు విన్న విషయము ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవక వినికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరుచూచుచున్నారు? ఇక్కడ విషయం ఏంటంటే, పేతురు యోహాను సైడు చూస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రార్థన చేశారు, వీళ్ళ దగ్గర ఏదో శక్తి ఉంది, వీళ్ళని ఒక దేవుళ్ళలా చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలు. అయితే ఏమంటున్నారంటే, ఇది మా శక్తి ద్వారా మా భక్తి ద్వారా కాదు, కానీ మా తట్టు ఎందుకు తిరిగి చూస్తున్నారు మీరు అని అక్కడ ఉన్న ప్రజల్ని మరి పేతురు యోహాను గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమంటుండంటే, మా సొంత శక్తితోనైనాను సొంత భక్తితోనైనాను నడవక వీనికి బలమిచ్చుతున్నట్లు మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు అని అడుగుతూ ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచిచున్నాడు. సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని యొద్ద ఆయనను నిరాకరించితిరి. పితరుల దేవుడు అంటే అక్కడ ఏం చెప్తుందంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అంటే మన పితరులైన దేవుడు, మరి యేసు అంటే యేసుక్రీస్తు. దేవుడు తన సేవకుడైన యేసుని ఏం చేశాడు అంటే, మహిమపరిచి ఉన్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అక్కడ మహిమపరిచాడు దేవుడు అని చెప్తా ఉన్నాడు. మీరు ఈయనను అప్పగించితిరి, పిలాతుకి మీరు అప్పగించిన ఆయనను కూడా విడుదల చేయాలనుకుంటే మీరు నిరాకరించితిరి. అంటే ఈయనని పిలాతు విడుదల చేద్దామనుకున్నాడు, కానీ మీరేం చేశారంటే మీరు ఆయనని నిరాకరించారు. అంటే ఆయనకు సిలువ వేయటట్టు చేశారు. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వానిని నిరాకరించి, పరిశుద్ధుడు నీతిమంతుడైన వాణ్ణి మీరేం చేశారంటే నిరాకరించారు. నరహంతకుడు మనిషి మీకు అనుగ్రహింపమని అడిగితిరి. నరహంతకుణ్ణి మరి మాకు ఇవ్వండి అని మీరు అడిగారు ఆ రోజు. మీరు జీవనోపాధి చంపి తిరిగి కానీ దేవుని ఆయనను మృతులలో నుండి, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. హల్లెలూయా. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. మీరు ఆయనని జీవాధిపతిని మీరు చంపారు. చంపిన దానికి దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. హల్లెలూయా. మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులం. ఆయన నామము అందలి విశ్వాసము కలిగి ఆయనను నామమే మీరు చూచి ఎరిగిచున్నాము. వీనిలా బలపరిచితి. హల్లెలూయా. ఆయన వలనే కలిగిన విశ్వాసము మీ అందరికీ వీనికి పూర్వ సత్యము కలుగజేసి. ఇక్కడ ఏం చెప్తుందంటే, మృతులలో నుండి దేవుడు ప్రభువుని లేపాడు, ఆయనని జీవాధిపతిని లేపాడు. ఆయన
పునరుత్థానుడయ్యాడు. ఆయన నామంని మేము చేశాము, ఆయన బలం ద్వారానే మేము ఈ స్వస్థత చేశాము, వీడు ఆ బలం ద్వారానే వీడు స్వస్థత పడ్డాడు ఈ కుంటివాడని పేతురు అక్కడ ఉన్న ప్రజలకు చెప్తా ఉన్నాడు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించున్నారు. అంటే విశ్వాసం ద్వారా మనము ముందుకు వెళ్ళాలి. అంటే ప్రభువు మీద విశ్వాసం ఉంచి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మనం ప్రార్థిస్తే ప్రతి ఒక్క విశ్వాసం ద్వారానే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమె కళ్ళు మూసుకోండి, ప్రార్థించు. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, నాయన ప్రభువా, మరి ఎవరి బలం చేతను మరి ఎవరి కృప చేతను వీడు స్వస్థపడ్డాడని అక్కడ ఉన్న ప్రజలు చూసినప్పుడు మరి పేతురు యోహాను ఒక మాట చెప్పారు. మరి ఈయన మరి దేవుడు మృతులలో నుండి లేపిన యేసుని నామంలోనే మేము లేపాము, అంటే ఆయన నామంలోనే వీడిని స్వస్థపరచాము, ఈయన బలపరచామని ఆత్మ ద్వారా ఈయనని బలపరిచి ఈయన స్వస్థపడ్డట్టు చేసింది ఆ నామమే, యేసు నామంలోనే ఈ కార్యాలు జరిగాయని అక్కడున్న ప్రజలు నమ్మారు. మరి మేము కూడా విశ్వాసం ద్వారా మేము కూడా నమ్మేటట్టు సహాయం చేయండి ప్రభువా. తండ్రి, మీ ఆత్మచేత మేము నడిపింపబడాలి తండ్రి. ఇంకా మా దాంట్లో ఏ తప్పిదాలున్నా మమ్మల్ని క్షమించిన ఆయన. అదేవిధంగా ప్రభువా, మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా, మరి ఇంకేమైనా మారు మనసు మరి పాప క్షమాపణ ఎవరికైతే లేదో మరి వారందరూ పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ, బాప్తీసం పొందేటట్టు సహాయం చేయండి. మరి అదేవిధంగా తండ్రి, మరి గాడ్స్ విజన్ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మరి చూడండి దేవుని యొక్క వాక్యాన్ని. ఇంకా దేవుడు మీ అందరూ దీవించి ఆశీర్వదించునుగా. ప్రభువా, మరి ఇంకొక వాక్యం ద్వారా మరొక ఎపిసోడ్ ద్వారా మరి మంచి వాక్యాన్ని దయచేయమని, నీ ఆత్మచేత ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనం.